జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని వాటిని విద్యార్థులు ఆచరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. విజయానికి షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడితేనే సాధ్యమవుతుందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాలను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. డాన్ బాస్కో పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ అని, ఇల్లు లేని వారికి ఇల్లయిందని, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టిందని, పిల్లలకు విద్యతో పాటు విలువలను నేర్పించిందన్నారు. ప్రేమతో అనేక సేవలు అందిస్తోందని, డాన్ బాస్కో 50 కాదు 100 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఉపాధ్యాయురాలు మంజుల, అధ్యాపకులు, మంత్రి నారాయణ, రాజిరెడ్డి కారణమన్నారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఫాదర్లను సత్కరించారు. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఇక్కడున్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణే డాన్ బాస్కో. ప్రేమతో అనేక సేవలు వాళ్ళు మనందరికీ అందిస్తున్నారు. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. డాన్ బాస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించాం. దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నా సొంత బిడ్డలు చూసుకున్నట్టు డాన్ బాస్కో వాళ్ళని చూసుకుంది. వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి, అందరం చదువుకుంటేనే సమాజంలో మనందరికీ గౌరవం దక్కుతుందని అద్భుతంగా నేర్పించారు. పెద్దలు చెప్తారు, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని. ఇది ఇక్కడున్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పోలింగ్కు ఇవ్వలేదని, వారితో మరోసారి మాట్లాడతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని, R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ల్యాండ్ పోలింగుకు ఇవ్వని భూమిలో ప్లాట్లు పొందిన సుమారు 700 మంది రైతుల అభిప్రాయాలు సేకరించగా ఎక్కువ మంది ఎక్విజిషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పగా 37 మంది వేరే చోట ప్లాట్లు కేటాయించమని కోరారని వివరించారు. జరీబు, గ్రామకంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కేటాయించిన ప్లాట్లలో 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, కేవలం 7,628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని, R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు. కేవలం అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 46 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను.
అదేవిధంగా జరీబు, రోడ్డు హిడ్డు, వీటి గ్రామ కంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి ఒక 15 రోజులు, అంటే నెల రోజులు టైం ఇచ్చాము. మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్, అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రీన్ బఫర్ జోన్ తుళ్లూరులో అడిగారని, దీనివల్ల 36 ప్లాట్లు ఎఫెక్ట్ అవుతూ ఉండగా దాన్ని 3కు తగ్గించినట్లు చెప్పారు. దీన్ని సరిచేసిన మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు. 2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదని, వారితో మరోసారి మాట్లాడతామని తెలిపారు. 120 మంది రైతులు ల్యాండ్ అలర్నేటివ్ అయినా కూడా తీసుకుంటామని అన్నారని చెప్పారు. రోడ్డుస్లో ఉన్న భూములకు వాక్వేలు సరిచేస్తామన్నారు. వాస్తు అనేది ఎండ్లెస్ అని, మొదట్లో వాస్తు ప్రకారం చేశారని, ప్రతిసారి వాస్తు విషయం చూడలేమని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఐ తక్కువ ఉందని రైతులు అంటున్నారని, దీనిపై పునరాలోచన చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అవకాశం ఉంటే మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు. డ్రై వెట్ ల్యాండ్లో కొంత నిజమైన వెట్ ల్యాండ్కి ఇవ్వలేదు. కొంతమంది వెట్ కాకపోయినా తీసుకున్నారు వెట్ అని చెప్పి. దీని గురించే ఇప్పుడు ఇందులో ఎవరికైతే వెట్ ల్యాండ్ ఇవ్వాలో వాళ్ళకి 100% ఇస్తాం. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఎక్సర్సైజ్, కొన్ని టెక్నికల్గా ఉన్నాయి, అన్నీ అయిపోయాక మీకు బయట పెడతాం. ఎవరైతే వెట్ కాకపోయినా వెట్ అని చెప్పి మేనేజ్ చేసి తీసుకున్నారో వాళ్ళ మీద లీగల్గా, ఇప్పుడు అది లీగల్గా శాంక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనమే ఇచ్చాం కాబట్టి దాన్ని ఏ విధంగా బ్యాక్ తీసుకోవాలనే దాని మీద లీగల్ ఎక్సర్సైజ్ చేయాలి. మేము అది చేస్తాం. అది ఇవాళ డిస్కస్ చేసాం. అది ఎక్సర్సైజ్ చేశాక కానీ మీకు కరెక్ట్గా నేను చెప్పలేను. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతోషం కోసం కొడాలి నాని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. రెడ్ బుక్ పేరెత్తితేనే గజగజలాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అవాకులు చవాకులు పేలటం ఎందుకు, ఇప్పుడు డైపర్లు వేసుకోవడం తిరగటం ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. పులులు సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. ముందు యోగా, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో అంటూ కొడాలి నానికి హితవు పలికారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతల సంతకాల సేకరణ ఓ బోగస్ అని అన్నారు. వైసీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టి వాళ్ల చేతులు పడిపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారామో సంతకాలు సేకరించాలని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విషయంలో విశాఖ దూసుకుపోతోందన్నారు. వైసీపీ హయాంలో విశాఖను గంజాయి హబ్గా, కబ్జాలకు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధిని చేసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబుపై పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని తెలిపారు. చంద్రబాబును చూసి నేర్చుకుంటే ఇంకో 25 సంవత్సరాల తర్వాతైనా అధికారం కోసం పోటీ పడే అవకాశం ఉంటుందంటూ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకు వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి. ఈ రోజున నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22A పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ఈరోజు మేము ఏదో అభివృద్ధి చేసాం, ఆ కంపెనీని తెచ్చాం, ఈ కంపెనీని తెచ్చాం అని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందా అసలు? ప్రజలు గమనించారు అన్నీ, మీరు చేసిన పనులన్నీ. అది రిషికొండని కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్లో తామోటు 30 లక్షలు, మళ్ళీ దానికి సీవ్యూ ఈయనకి. ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉన్నారా? లేనిపోని వ్యాఖ్యలు చేయటం. ఈ పీపీపీ మోడల్లో మరి మెడికల్ కాలేజీలు నీ తప్పుదోవ పట్టిస్తూ మరి ఏదో ప్రజలకి నష్టం జరిగిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. పూర్తిగా మెడికల్ సీట్లు మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసుకురావడంతో పాటు పేదలకు వైద్యం సక్రమంగా అందే మార్గంలో ఇవన్నీ ఆలోచించి చేస్తే మీరు తప్పుదోవ పట్టించడం, ప్రైవేటీకరణ చేసేసరిని అల్లరి చేయటం,
కోటి సంతకాలు మళ్ళీ దానికి. అయ్యా, మీరు కోటి సంతకాలు అనేవి మీ కార్యకర్తలు సంతకాలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ప్రజల దగ్గరికి వెళ్లకుండా కార్యకర్తల చేత ఒక్కొక్కరి చేత 2 సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళ చేతులు లాగేస్తానని గోల పెడతా ఉన్నారు. మీరు సంతకాలు పెట్టవలసింది కోటి సంతకాలు దాని మీద కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు మనం ఎందుకు వచ్చేసాం అనే దాని మీద మీ కార్యకర్తలతో కూర్చుని ఒకసారి మీరు కూడా ఎందుకు సహకరించలేదు అనేది మీరు ఆలోచించి దాని మీద ఓ రివ్యూ తీసుకుని మీరు సంతకాలు పెట్టించుకోండి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి సైతం భవానీలు విశేష సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇరుముడులు తలదాల్చి భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ ముగించి క్యూ మార్గాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. గురు భవానీలతో మాలలు విరమింపచేసిన అనంతరం ఓమగుండాలో టెంకాయలను సమర్పించి దీక్షలకు స్వస్తి పలుకుతున్నారు. దేవస్థాన అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భవానీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజున వేకువజాము నుండే భవానీలు విశేష సంఖ్యలో అమ్మవారిని ఇరుముడులు సమర్పించేందుకు తరలివచ్చారు. ప్రతి ఏటా భవానీల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ భవానీ దీక్షలకు దాదాపు 6.5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. భవానీలు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ ముగించి క్యూ మార్గాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. దర్శన అనంతరం గురు భవానీతో మాలలు విరమింపచేసిన తర్వాత మల్లేశ్వర మహామండపం ఆవరణలో గల హోమగుండాల్లో టెంకాయలను సమర్పించి దీక్షలకు స్వస్తి పలుకుతున్నారు. భవానీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్తో పాటు 19 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భవానీలకు మంచినీరు అందజేస్తున్నారు. అలాగే ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలిక కేసు ఖండనశాల, ఘాట్ల వద్ద తలనీలాల సమర్పణకు 950 మంది క్షురకులను నియమించారు. దీంతో దీక్షల విరమణ సజావుగా సాగుతున్నాయి. గిరి ప్రదక్షిణ మార్గం వివరాలను అందించేందుకు మొబైల్ యాప్ను రూపొందించి భవానీలకు అందుబాటులోకి తెచ్చారు. 9 కిలోమీటర్ల మేర సాగనున్న గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ మాల తీసుకున్న భక్తులు 41 రోజుల పాటు నియమనిష్ఠులతో ఉంటారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేవస్థాన అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భవానీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే భవానీలు విసర్జించిన వస్త్రాలను గతంలో ఒక వాహనంలో తరలించేవారని, ప్రస్తుతం అక్కడ అపరిశుభ్రమైన ప్రదేశంలో పడవేస్తున్నారని ఒక భవానీ భక్తుడు ఆవేదన చెందారు. విజయనగరం జిల్లా గొర్రెల మండలం జమ్ము నుంచి వచ్చాం. దర్శనం అయితే చాలా బాగా అవుతుంది. అన్ని సౌకర్యాలు శుభ్రంగా ఉన్నాయి. దర్శనం కూడా ఫ్రీగా ఉంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ కౌంటర్లు పెట్టి అన్నింటికి సదుపాయాలు చాలా బాగా చేస్తున్నారు. దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగా అవుతుంది. దర్శనం బాగా జరిగింది, అన్నీ బాగా ఉంది. వైజాగ్ నుంచి వచ్చాం. బౌద్ధ గ్రామం జీసగడం మండలం. ఇక్కడ మాకు అన్ని సదుపాయాలు బాగానే జరుగుతుంది. అన్నప్రసాదాలు కానీ ఏవైనా ఉన్నా ఈ సంవత్సరం బాగా అనుకూలంగా జరుపుకున్నారు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. చాలా రోజులకి ప్రసాదాలకు కూడా కౌంటింగ్ కూడా బాగుంది. చాలా రోజులకి ఫ్రీగా దొరికి ఈ సంవత్సరం మాత్రం చాలా రోజులు ప్రసాదం కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. విజయవాడ నగరాభివృద్ధికి సీఎం చంద్రబాబు మద్రాస్ ఐఐటితో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. గత వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో కూటమి ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 20 లక్షల వ్యయంతో స్థానికంగా ఉన్న పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సౌకర్యం ఇలా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే మద్రాస్ ఐఐటితో కలిసి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
నియోజకవర్గం పరిధిలోని పుల్లేటి డ్రైన్ వెడల్పు చేయడంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రపంచ యుద్ధంలో జపాన్ పూర్తిగా ధ్వంసమైతే అక్కడి పాలకులు తిరిగి ఆ దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చారని, అదేవిధంగా గత వైసీపీ పాలనలో ధ్వంసమైన ఏపీని తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వీయ పర్యవేక్షణలో భవానీ దీక్షల విరమణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తులో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఫేషియల్ రికాగ్నైజేషన్ కెమెరాల ద్వారా పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఏఐ డ్రోన్ మరియు సీసీ కెమెరాల ద్వారా భవానీల రద్దీని పరిశీలిస్తూ అధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు నిరంతరం బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ అధికారులతో కలిసి భవానీ దీక్ష విరమణ బందోబస్తును మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా స్నానఘాట్లను, క్యూ లైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేసు ఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్తు సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ పరంగా అస్త్రం యాప్ ద్వారా రద్దీని పర్యవేక్షిస్తూ భవానీలు వారి వాహనాలను నిర్ణీత ప్రదేశాలలో పార్కింగ్ చేసుకునే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. ఏఐ డ్రోన్ కెమెరాల ద్వారా గిరి ప్రదక్షిణ ఏరియాలలోని రద్దీని పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా గుడి పరిసర ప్రాంతాలలో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి పాత నేరస్తులను గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్ నుండి ఆ ఏరియాలోని క్రైమ్ సిబ్బందికి ఫోటోలను పంపి సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించే విధంగా చర్యలు తీసుకున్నారు. కంట్రోల్ రూమ్ నుండే హోమగుండాలను, ఇరుముడి స్టాల్స్ మరియు ప్రసాదం కౌంటర్లను పరిశీలిస్తూ అధికారులను మరియు సిబ్బందిని తగు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. విశాఖలో ఒకే రోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయటం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని శాసనమండలి చీఫ్ విప్ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ 18 నెలల కష్టానికి ప్రతిఫలమని తెలిపారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇవన్నీ చూసి వైసీపీ నేతలకు కళ్లు కుట్టి ఓర్వలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ అని పేర్కొన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు, కంపెనీలకు భూములిస్తే తప్పేంటని, వైసీపీ నేతలకు హైకోర్టు అక్షింతలు వేసినా బుద్ధి రాలేదన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్, భూకబ్జాలు, అరాచకాలు, అక్రమాలతో ఉత్తరాంధ్రని రావణ కాష్టంలా మార్చారన్నారు. నేడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉత్తరాంధ్రని ఐటీ, ఏఐ హబ్గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. నాడు జగన్ ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్ 999 వంటి నకిలీ మద్యం బ్రాండ్లు తెచ్చి యువత జీవితాలతో చెలగాటమాడితే నేడు చంద్రబాబు, లోకేష్ గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎల్, హెచ్ఎల్సీ వంటి ఐటీ కంపెనీలు తెచ్చి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని తెలిపారు. నాడు జగన్ అండ్కో యువత చేతిలో గంజాయి, డ్రగ్స్ పెడితే నేడు చంద్రబాబు, లోకేష్ యువత చేతిలో ల్యాప్టాప్లు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుది కట్టుడు వ్యవహారం, జగన్ది కూల్చుడు సిద్ధాంతం అని పేర్కొన్నారు. ఐటీ కంపెనీల పేర్లు పలకడం రాని వైసీపీ నేతలకు లోకేష్ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు. వాళ్ళు యువతని గంజాయి బారిన పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు, ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతిలో గాంజా, డ్రగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా. ల్యాండ్లో ఉన్న స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారనే మాటలకి వీళ్ళకి ఒక సమాధానం చెప్తా. మేము యువతకి ఉద్యోగావకాశాలు కల్పించటం కోసం క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్ని ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, నారా లోకేష్ గారి యొక్క దిక్సూచిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. కంపెనీలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నిన్న శంకుస్థాపనలు కూడా చేశారు. మీ హయాంలో ఏం జరిగింది?
మీ సొంత ఎంపీనే, మీ సిట్టింగ్ ఎంపీలే, ఒకడు రాజ్యసభ ఒకడు లోక్సభ, ల్యాండ్స్ కోసం భూ కబ్జాలు చేసి వాటి కోసం కొట్టుకొని కిడ్నాపులు కూడా చేసుకున్న విషయం మీకు గుర్తు లేదా? జగన్మోహన్ రెడ్డికి గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 10 నుంచి నిరంతరాయంగా 1 కోటి సంతకాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 4,22,000కు పైగా సంతకాలు వచ్చాయని వెల్లడించారు. సేకరించిన ఈ సంతకాలను ఈ నెల 15వ తేదీన కేంద్ర కార్యాలయానికి పంపనున్నట్లు, ఈ కార్యక్రమాన్ని చుట్టుకుంట సెంటర్ నుంచి ర్యాలీగా నిర్వహిస్తామని తెలిపారు. గుణదలలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 10 నుంచి నిరంతరాయంగా 1 కోటి సంతకాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి డివిజన్, ప్రతి ప్రదేశంలో కొనసాగిందని, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 4,22,000కు పైగా సంతకాలు వచ్చాయని వెల్లడించారు. సేకరించిన ఈ సంతకాలను ఈ నెల 15వ తేదీన కేంద్ర కార్యాలయానికి పంపనున్నట్లు, ఈ కార్యక్రమాన్ని చుట్టుకుంట సెంటర్ నుంచి ర్యాలీగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొనాలని కోరారు. ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతులున్నాయని, పోలీసులు సహకరించాలని కోరుతూ తాము కూడా సహకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై విమర్శలు గుప్పించిన అవినాష్, మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులైతేనే బాగుంటుందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజా ఉద్యమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షలాది మంది ప్రజానికం ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, కింద స్థాయి వ్యక్తులు గారా, మరీ ముఖ్యంగా మొన్న కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు కూడా ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం, ఈ 1 కోటి సంతకాల కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజలందరూ గారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్సీసీ బాలికల్లో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్యాంపులకు ఎంపిక చేయటమే లక్ష్యంగా ప్రతి ఏటా ఎన్సీసీ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ఎన్సీసీ సీఎన్ఓ కుసుమ తెలిపారు. ఈ ఫెస్ట్కు 4 ఆంధ్ర బాలికల బెటాలియన్ పరిధిలోని 16 పాఠశాలలు, 5 కళాశాలలకు చెందిన ఎన్సీసీ బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ పోటీలు తమ ప్రతిభను చాటారని అన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశామన్నారు. విజయవాడ మొగుల్రాజ్పురంలోని బేబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కళాశాల ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ విభాగం ఆధ్వర్యంలో ఎన్సీసీ ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫెస్టులో ఎన్సీసీ బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కల్చరల్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుపొందారు. ఈ సందర్భంగా పీబీ సిద్ధార్థ కళాశాల ఎన్సీసీ ఏఎన్ఓ కుసుమ మాట్లాడుతూ ఎన్సీసీ గర్ల్ క్యాడెట్స్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాంపులకు ఎంపిక చేసేందుకు ఈ ఫెస్టును నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ ఎన్సీసీ ఫెస్టును నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాడమిక్స్, కల్చరల్, స్పోర్ట్స్ విభాగాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. 16 పాఠశాలలు, 5 కళాశాలల నుంచి ఎన్సీసీ బాలికలు పాల్గొన్నారని అన్నారు. ఏఎన్ఓలు, కేర్ టేకర్లు పాల్గొన్నారని తెలిపారు.
ప్రోగ్రాంలో ముఖ్యంగా అకాడమిక్స్గా, కల్చరల్స్గా, స్పోర్ట్స్గా ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్లు అనేది ఇచ్చి వాళ్ళలో ఉన్న ఈ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మేము దీనికి ప్రయత్నం చేస్తున్నాము. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ బరిలో నిలిచింది. కాగా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ ఐఏఎస్కు ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్కింగ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. ప్రత్యర్థి ప్యానెల్కు చెందిన కొందరు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఫార్మసిస్టులను బెదిరించి ఖాళీ ఓటు పేపర్లపై సంతకాలు చేయించి ఇవ్వమని కోరుతున్నారని ఆరోపించారు. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ బరిలో నిలిచింది. ప్రభుత్వ ఫార్మసిస్టుల తరపున సీనియర్ ఫార్మసిస్ట్ వేమూరి మాలతి నేతృత్వంలో ఈ ప్యానెల్ పోటీ చేస్తోంది. సురేష్ లుక్క 23వ నంబర్, శ్రావణ్ కుమార్ కోల 13వ నంబర్ సహా మొత్తం 6 అభ్యర్థులు ఈ ప్యానెల్లో ఉన్నారు. ఈ సందర్భంగా వేమూరి మాలతి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మహిళల నుంచి అపూర్వ స్పందన లభించిందని తెలిపారు. ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని 15 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈ వజ్రాయుధాన్ని ఉపయోగించి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పోస్టాఫీసుల ద్వారా బ్యాలెట్లు ఒకేసారి బల్క్గా తరలిస్తున్నారనే విషయంపై హెడ్ పోస్ట్ మాస్టర్కు ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె వెల్లడించారు. ఈ ఫార్మసీ కౌన్సిల్కి గత 15 సంవత్సరాల నుంచి ఎన్నికల ప్రక్రియ జరగలేదు. 15 సంవత్సరాల తర్వాత జరిగే ఈ ఎన్నికల్లో ఈ ఓటు హక్కు అనే వజ్రాయుధంతో అందరూ కూడా ముందుకొచ్చి మంచిగా ఓట్లు అనేవి, ఇది పోస్టల్ బ్యాలెట్ విధానం, ఈ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ముందుగా సక్రమంగా ఈ పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించి పోస్ట్ చేసి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి. అనంతరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్కింగ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ ఐఏఎస్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రత్యర్థి ప్యానెల్కు చెందిన కొందరు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఫార్మాసిస్టులను బెదిరించి ఖాళీ ఓటు పేపర్లపై సంతకాలు చేయించివ్వమని కోరుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రికి, కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగట్లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు వ్యతిరేకంగా పోటీ చేసే ప్యానెల్లో ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అధికారులు, కొంతమంది వ్యక్తులు, అందరూ అని చెప్పట్లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా గమనించాం. వాయిస్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. వారు ఏం చెప్పారంటే, మీరు మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళు ఓట్లన్నీ మాకే తెచ్చియాలా, ఖాళీ పేపర్లు సంతకాలు పెట్టించి మేము ఓటు మాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం, ఖాళీ పేపర్లు ఇవ్వండి అని వాళ్ళని అభ్యర్థులను కోరడం జరుగుతుంది. అనంతరం ప్యానెల్ అభ్యర్థి నరేష్ లుక్క మాట్లాడుతూ మొత్తం 60,914 మంది ఓటర్లలో సగం మందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు చేరాయని, ఓట్లు కౌన్సిల్కు తిరిగి చేరడానికి చివరి తేదీ 24వ తారీఖు మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు తమ బాధ్యతగా పోలింగ్ శాతాన్ని పెంచి తమ ఓటును తప్పనిసరిగా స్పీడ్ పోస్ట్ ద్వారానే కౌన్సిల్కు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక విధానం ఉందో, మరి పోస్టల్ బ్యాలెట్లు అందరికీ ఇప్పటికీ చేరలేదు. మరి దాదాపు ఈరోజు 12వ తారీఖు కావస్తూ ఉంది. మరి 24వ తారీఖు కల్లా ఏపీ ఫార్మసీ కౌన్సిల్కి వాళ్ళు రిటర్న్ పోస్ట్ వేయాలి కాబట్టి మరి 12 రోజులు మాత్రమే ఉంది కాబట్టి దీనిపైన కూడా మరి మేము ఎన్నికల అధికారి వారికి విన్నవించాం. ఖచ్చితంగా ఓటు హక్కు అనేది మనకి వజ్రాయుధం, డెమోక్రసీలో ఒక భాగం. మేమందరం కూడా దాదాపు 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ యునైటెడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ప్యానెల్ ద్వారా మేమందరం కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా పోటీలో ఉండడం జరిగింది. సినీ హీరోలు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానా పుట్టినరోజు వేడుకలను వెంకటేష్ రానా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వాంబే కాలనీలోని అమ్మ ఆదరణ సేవా సంస్థ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. గత సంక్రాంతికి తమ హీరో చిత్రం అద్భుతమైన రికార్డులు సృష్టించిందని, మళ్లీ ఈ సంవత్సరం మేలో మరొక సినిమా ద్వారా ఆ రికార్డును తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సినీ హీరోలు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానా పుట్టినరోజు వేడుకలను వెంకటేష్ రానా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వాంబే కాలనీలోని
అమ్మ ఆదరణ సేవా సంస్థ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్, రానా ఫ్యాన్స్ స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ పసుపులెట్టి లక్ష్మీనాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 13న వెంకటేష్, డిసెంబర్ 14న రానా పుట్టినరోజుల సందర్భంగా తాము ఈ వేడుకలను పండుగలా జరుపుకుంటున్నామని తెలిపారు. గత సంక్రాంతికి తమ హీరో చిత్రం అద్భుతమైన రికార్డులు సృష్టించిందని, మళ్లీ ఈ సంవత్సరం మేలో మరొక సినిమా ద్వారా ఆ రికార్డును తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎల్లవేళలా సహకారం అందిస్తున్న దగ్గుపాటి సురేష్ బాబుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన రికార్డులు, మరి ఆ రికార్డులు ఇంతవరకు కూడా ఎవరు కూడా దరికి రాలేరు. మళ్ళీ ఈ సంవత్సరం ఈసారి మేము మేలో మరొక సినిమా ద్వారా మళ్ళీ ఆ రికార్డును మేమే తిరగరాస్తాం. అలాగే మా హీరో వెంకటేష్ గారు కానీ, మరి రేపు డిసెంబర్ 14 రాణాబాబుది కానీ, ఇద్దరివి కూడా పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటున్నాము. ఎల్లవేళలా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా దగ్గుబాటి సురేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, విజయవాడ వెంకటేష్ ఫ్యాన్స్ తరపున పసుపులేటి సాయిరాము, అరండల్పేట శ్రీను, నారాయణ, సాంబశివరావు, యూసుఫ్ మొదలగు అభిమానులందరూ కూడా ఎంతో ఘనంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరిగింది. అనంతరం విజయవాడ వెంకటేష్ ఫ్యాన్స్ తరపున సాయిరాం మాట్లాడుతూ, వెంకటేష్ బాబు 65వ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు రాణా పుట్టినరోజు కూడా ఉండటంతో ఇద్దరి పుట్టినరోజు వేడుకలను ఒకేసారి నిర్వహించినట్లు చెప్పారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకటేష్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, అది కూడా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. అలాగే మేలో త్రివిక్రమ్లో చేయబోయే సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంక్రాంతికి అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించిన మా వెంకటేష్ బాబు మళ్ళీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి గారితో కలిసి నటిస్తున్న సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అది కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే మేలో త్రివిక్రమ్ గారితో చేస్తున్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి మేమందరం ఆనందపడాలని కోరుకుంటున్నాము. అలాగే మా వెంకటేష్ బాబు ఇది 65వ పుట్టినరోజు అండి. రేపు మా రాణాబాబు పుట్టినరోజు కూడా ఉండటం మూలంగా ఇద్దరిది కలిసి ఒకేసారి అకేషన్ చేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మా వెంకటేష్ బాబు మరెన్నో జరుపుకుని మా అభిమానులందరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో శ్రీను, నారాయణ, సాంబశివరావు, యోసఫ్, శ్రీనివాస్, ప్రవీణ్, అవినాష్, దిలీప్, రమణ, ఈసుబ్, నారాయణ, సాయి, పవన్ తదితర అభిమానులు పాల్గొన్నారు. 3000 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర నాట్యాన్ని కాపాడటానికి డాక్టర్ నటరాజు రామకృష్ణ ఎంతో కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని అన్నారు. ఆంధ్ర నాట్యానికి పూర్వ వైభవంగా తీసుకువచ్చేందుకు నవత, పద్మమోహన్ ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. నగరంలోని ఎంజీ రోడ్డు మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడమీ స్వర్ణార్తన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర నాట్య సంగమం 2025 పోటీలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అభినవ సత్యభామ గురు డాక్టర్ కళాకృష్ణ స్వర్ణార్తన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మమోహన్ దెందులూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని, ప్రముఖ హరికథా కళాకారిణి పద్మశ్రీ ఉమామహేశ్వరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోటీల్లో మొత్తం 18 టీములు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. నృత్య పోటీల్లో ప్రదర్శన చేసిన కళాకారులకు ప్రశంసాపత్రం, బహుమతులు అందచేసి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలుగు నేలపై పుట్టిన ఏకైక నాట్యం ఆంధ్ర నాట్యం, కూచిపూడి నృత్యమన్నారు. ఆంధ్ర నాట్యం, కూచిపూడి నృత్యాలు భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 3000 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర నాట్యాన్ని కాపాడడానికి డాక్టర్ నటరాజు రామకృష్ణ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర నాట్యానికి పూర్వ వైభవంగా తీసుకొచ్చేందుకు నవత, పద్మమోహన్ ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. మన సాంస్కృతిక వారసత్వమైన ఈ నృత్య రూపకాన్ని భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా గురువులు, తల్లిదండ్రులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఆర్ట్ ఫామ్స్ని ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది మన బాధ్యత కూడా. కాబట్టి 3000 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఈ యొక్క ఆంధ్ర నాట్యాన్ని బ్రతికించడానికి అనేక గొప్ప గొప్ప నాట్యకారులు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వంటి వారందరూ కూడా కృషి చేసి దీనికి ప్రాణదాతగా నిలిచి ఆంధ్ర నాట్యం అన్న ఒక పేరు పెట్టి ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే
ఆ నాట్యానికి అవకాశాలు అన్నవి చాలా తక్కువ అవ్వడం ఒక బాధాకరమైన విషయం. ఆ నాట్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, మళ్ళీ బ్రతికించాలని స్వర్ణర్తన వాళ్ళు అది ఒక ఉద్యమంలాగా తీసుకొని నవత గారు, పద్మమోహన్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంతో అభినందించదగ్గ విషయం. దీనికి ఈరోజు ఖచ్చితంగా కల్చర్ కమిషన్ తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కళలను ప్రోత్సహించాలి అన్న ఒక ధ్యేయాన్ని మా పైన పెట్టారు. అనంతరం ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరం మాట్లాడుతూ నటరాజ రామకృష్ణ ఆంధ్ర నాట్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. వారి దగ్గర శిష్యర్కం పొందిన నవత, పద్మమోహన్ భావితరాలకు ఆంధ్ర నాట్యం విశిష్టత తెలియచేసేందుకు కూచిపూడి విశిష్టతకు ఎంతో కృషి చేస్తున్నారని, దేవుడు వారికి మంచి శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ సంస్థల విద్యార్థులు పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనలిచ్చారని ప్రశంసిస్తూ పాల్గొన్న విద్యార్థులకు గురువులను కృషిని అభినందించారు. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వెలుపలికి తీసి దీనిని ఆంధ్రనాట్యం అనే ఒక పేరు పెట్టి ప్రజల్లోకి తీసుకొని వచ్చారు. ఇంచుమించు 60 సంవత్సరాలు మొత్తం ఎంతో ఇండియాలో చాలా ప్రచారమైంది. ఎందరెందరో శిష్యురాండ్రు వారి దగ్గర తయారయ్యి కళాకృష్ణ గారి దగ్గర నుంచి ఎందరో వందలాది శిష్యులు మొత్తం భారతదేశమంతా కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. దీనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయేటప్పటికీ ఈ ఆంధ్రనాట్యం అనేటువంటి పేరు ఆ తెలంగాణ ప్రాంతంలో తగ్గిపోయింది. అయితే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వృద్ధులైన తరువాత వారిని చూడటానికి పద్మ, నళిని మోహన్ గారు వీరిద్దరు దంపతులు వారి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ నేను పెద్దవాడిని అయిపోయాను, నేను చేసినదంతా చేశాను, దేశానికి అప్పచెప్పాను, మీరందరూ కూడా శ్రద్ధగా నేర్చుకున్నారు, మీకు కలిమి బలిమి ఉంది కాబట్టి ఈ ఆంధ్రనాట్య విద్యను ప్రచారం చేయండమ్మా అని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్డుకు కుడివైపున ఉన్న ఇళ్లకు ఎన్టీఆర్ హయాంలో పట్టాలు ఇచ్చారని, కుమ్మరి వీధిలో వీఎంసీ వాళ్లు పట్టాలు ఇచ్చారని, 90% పట్టాలన్నీ ఉన్నాయని, 30 ఏళ్లు దాటినా వారికి ఎటువంటి హక్కులు లేవని బీసీస్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను ఇటీవల ఎంఆర్ఓను విచారిస్తే ఈ సర్వే నెంబర్ నోటిఫైడ్ ఫారెస్ట్ లో ఉందని, అది సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిసిందన్నారు. అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. విజయవాడ కేఎల్ రావు నగర్లోని బీసీస్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, అటవీ శాఖ మాజీ అధికారి మూర్తి మాట్లాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్డుకు కుడివైపున ఉన్న ఇళ్లకు ఎన్టీఆర్ హయాంలో పట్టాలిచ్చారని, కుమ్మరి వీధిలో వీఎంసీ వాళ్లు పట్టాలిచ్చారని, కానీ వారికి ఇప్పటికీ సంపూర్ణ హక్కులు రాలేదని తెలిపారు. నేటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులొచ్చినా వారి వాగ్దానాలు నీటి మూటలేనని అన్నారు. వాటిని కొనుక్కున్నా, అమ్ముకున్నా, బిల్డింగ్ కట్టుకున్నా అన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో అనధికారికంగా నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఆ పట్టాదారులకు పూర్తి హక్కులిచ్చి రిజిస్ట్రేషన్లు, తనఖాలు, బ్యాంకు రుణాలు, బిల్డింగ్ ప్లాన్ల కోసం బీఆర్ఎస్కు అవకాశం ఉంటే ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం రావటమే కాకుండా మధ్యతరగతి వారు కాల్ మనీలకు, వడ్డీ వ్యాపారులకు బలి కాకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉండటం వల్ల ఆ కుటుంబాలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడిన వారవుతారని తెలిపారు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పట్టాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పట్టాలకి విలువ లేకుండా పోయింది. ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడానికి పనికిరాదు, బ్యాంకులు తనఖా పెట్టుకోవడానికి పనిచేయదు, ప్లాన్కి అప్లై చేసుకోవడానికి పనికిరాదు, కనీసం వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా పనికి రాకుండా ఈ రకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గతంలో మన ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం పశ్చిమ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గౌరవనీయులు సుజాన్ చౌదరి గారికి చెప్పడం జరిగింది. వారు దీన్ని తప్పనిసరిగా పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ కూడా చేశారు. కానీ మరి ఆ దిశగా ఇంతవరకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినట్లేదు. ఇటీవల మేము ఎమ్మెల్యే గారి ఆఫీస్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చేయలేని పని కూడా వీరు చేయడానికి ఎక్కువ అవకాశం. కొండ పోరంబోకు స్థలాల్లో నివాసాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవాళ సరైన ఆదరణ అనేది లేకపోవటం, ప్రభుత్వాలు వస్తున్నాయి, వాగ్దానాలు చేస్తున్నాయి, తాత్కాలికమైన పట్టాలు ఎన్టీ రామారావు గారు కానీ ఇందిరాగాంధీ గారి పట్టాలు కూడా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా వారు సొంతంగా పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఆ పట్టాలు దేనికి అంటే
నామకే వస్తే వారు ఉండటానికి హక్కులాగే ఉన్నాయి కానీ అవసరాలకి ఉపయోగపడే పద్ధతిలో లేవు. ఆ లేనిది మేము సర్వీస్ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎలక్షన్లో మట్టికి వాగ్దానాలు అయితే చేస్తున్నారు, మీకు న్యాయం చేస్తాం, మీకు న్యాయం చేస్తాం అని చెప్పి. ఏంటి ఆ న్యాయం అనేది కూడా ప్రజలు ఇవాళకి కూడా కనీసం కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా తీసుకెళ్ళి పట్టా పెట్టుకొని తాకట్టు పెట్టుకొని వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకునేది అది కూడా క్యాన్సిల్ చేశారు. కృష్ణలంక హరిహర గోసేవ క్షేత్రం నందు కాళీ వారాహి త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సద్గురువులు కడియాలు శ్రీనివాస శర్మ ఆదేశాలతో భక్తులకు జ్యోతిష్యంతో పాటు సమస్యలకు పరిహారం, దోష నివారణ చర్యల గురించి ఉద్దేశిస్తామని కాళీ వారాహి త్రిశక్తి పీఠం సాధకులు రవీంద్ర వీరభద్రుడి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల 2వ శనివారం నాడు భక్తులకు ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా జ్యోతిష్యం, దోష నివారణ చర్యల గురించి భక్తులకు ఉచితంగా ఉపదేశిస్తారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని కృష్ణలంక హరిహర గోసేవ క్షేత్రం నందు కృష్ణ చైతన్య ఆహ్వానం మేరకు ప్రతి నెల 2వ శనివారం నాడు కాళీ వారాహి త్రిశక్తి పీఠ వ్యవస్థాపకులు, మంత్రదీక్ష ఆచార్యులు, కాళీ వారాహి ధూమమతి ఉపాసకులు, బ్రహ్మశ్రీ సద్గురువులు కడియాల శ్రీనివాస శర్మ ఆదేశాలతో ఆయన సాధకులు అమ్మవారి వాక్కుతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అన్ని రకాల ప్రశ్నలకు అమ్మవారి గద్దె నుంచి భక్తులు అడిగిన సందేహాలకు ఉచితంగా నివృత్తి చేయబడుతోందని తెలిపారు. ప్రధానంగా జ్యోతిష్యం, నవగ్రహ దోషాలు, అన్ని రకాల సమస్యలకు పరిహారం ఎలా చేయాలో భక్తులకు చక్కగా వివరిస్తారని చెప్పారు. ప్రతి నెల 2వ శనివారం నాడు భక్తులకు ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నామని తెలిపారు. భక్తులందరూ ప్రతి శనివారం హరిహర గోసేవ క్షేత్రం నందు శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి చెందిన గురువులచే ఉచితంగా జ్యోతిష్యం, అన్ని సమస్యలకు పరిహారం, దోష నివారణకు చేయాల్సిన పూజలు, హోమాలు, పలంశాల గురించి భక్తులకు ఉచితంగా ఉపదేశిస్తారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠ సాధకులు రవీంద్ర వీరభద్రుడి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల 2వ శనివారం నాడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పించుకునేవారు ముందుగా ఈ నెంబర్కు 9112297122కి కాల్ చేసి పేరు రిజిస్టర్ చేయించుకోవాలని శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠ సాధకులు రవీంద్ర వీరభద్రుడి శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు ఎటువంటి స్వలాభం లేకుండా భక్తులు ఉచితంగా సేవ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి నెల 2వ శనివారం భక్తుల సందర్శనార్థం ఇక్కడికి రావడం జరుగుతుంది. కృష్ణ సతీష్ గారి ఆజ్ఞ మేరకు ఇక్కడ భక్తులకు ఉచితంగా జాతకం కానీ, ఏదైనా చిన్న చిన్న దోషాలు కానీ, ప్రయోగాలు కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే గురువుగారు వివరిస్తారు. ఇక్కడికి 3 నెలలు అవుతుంది ఇక్కడికి రావడము. ప్రతి నెల 2వ శనివారం నాడు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా జాతకం చూయించుకొని వాళ్ళు ఉన్న దోషాలు తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళడం కూడా హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ గురువుగారికి విన్నవించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నారు. ఉచితంగా చేస్తున్నారు. ఇక్కడ ధర్మకర్త అయినటువంటి సతీష్ గారు గురువుగారికి పిలిపించడం వల్ల ఇక్కడ భక్తులకు ఉచితంగా ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సద్గురువులు బ్రహ్మశ్రీ కడియాల్ నవీన్ శర్మ గురూజీ గారు, ఆయన శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు మరియు పీఠాధీశ్వరులు. అలాగే వారు మంత్రదీక్ష ఆచార్యులు, కాళీ వారాహి మరియు ధూమవతి ఉపాసకులు. కృష్ణ సతీష్ గారి ఆహ్వానం మేర ఇక్కడ శ్రీ హరిహర గోసేవా క్షేత్ర ప్రాంగణంలో ప్రతి నెల 2వ శనివారం నాడు అమ్మవారి వాక్కుతో భక్తులను అనుగ్రహిస్తూ అన్ని రకాల ప్రశ్నలకు అమ్మవారి గద్దె నుంచి సమాధానం చెప్తున్నారు. అలాగే జాతకాలు కూడా చెప్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.